హలో గాయ్స్, ఈరోజు అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే తన గ్యాంగ్తో కలిపి ఒక పెద్ద టీ స్టాల్ అయితే పెడతాడు. టీ స్టాలే కాదు, మురి మిచ్చిరి బండి, ఐస్ క్రీమ్ బండి చాలానే పెట్టేస్తాడు. చూసేద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే మన ఇండియన్ బైక్ డ్రైవింగ్లో చూశారు కదా, మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే అలా నడుస్తూ వెళ్తాడనమాట సాయంత్రం. అయ్యమ్మ, ఇప్పుడైతే మనమైతే ఎలా నడుస్తూ వెళ్తుంటే ఇక్కడైతే రోడ్డు అయితే ఖాళీగా ఉంది. అప్పుడే మన ఫ్రాంక్లిన్ బాయ్కి అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఈ షాప్ దగ్గర అయితే ఒక పెద్ద షాప్ అయితే పెట్టాలని. ఈవినింగ్ టైం అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్కి తినడానికి అయితే ఏమీ లేవు. అప్పుడే వచ్చింది మన ఫ్రాంక్లిన్ బాయ్కి ఈ ఆలోచన. ఇక్కడైతే ఒక మురి మిచ్చిరి, పానీపూరి, ఐస్ క్రీమ్, టీ స్టాల్ అయితే అన్ని పెడదామైతే అనుకుంటాడు. ఇంకా అలా ప్లేస్ మొత్తం చూస్తుండగా అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్కి అయితే పార్ట్నర్ అయితే కావాలనిపించింది. ఇప్పుడైతే పార్ట్నర్ కోసం అయితే వెనుకుదామని ఎటు వెళ్దామని అయితే చూస్తాడు. అప్పుడే సైడ్ హైవే మీద బైకులు చాలా వస్తున్నాయి. వాళ్ళని అయితే అడుగుతాడు, బ్రో మీరైతే నాతో పాటు పానీపూరి బండి అయితే పెడతారా అని. వాడైతే పెట్టనైతే అని చెప్పేస్తాడు. వెంటనే ఇంకేం చేయాలో తెలియక మన ఫ్రాంక్లిన్ బాయ్ వాళ్ళ మనుషుల దగ్గరికి అయితే వెళ్తాడు. తెలుసు కదా, మన ఫ్రాంక్లిన్ బాయ్ గ్యాంగ్ అంటే మన ఫ్రాంక్లిన్ బాయ్ కోసం ప్రాణాలైనా ఇస్తుందని తెలిసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దామైతే రెడీ అవుతాడు. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ బాయ్ సైకిల్ ఎక్కడ ఉందని వెతుకుతాడు. సడన్ గా మన ఫ్రాంక్లిన్ బాయ్ సైకిల్ అయితే వాడికి అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే సైకిల్ తీసుకొని వెంటనే మన ఫ్రాంక్లిన్ బాయ్ మనుషుల దగ్గరికి అయితే వెళ్తాడు. ఫ్రాంక్లిన్ బాయ్ మనుషులు అయితే ఒక కన్స్ట్రక్షన్ ఏరియాలో అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ బాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే వాళ్ళకైతే ఈ ఐడియా అయితే చెప్పేస్తాడు. వాళ్ళకి నచ్చితే ఫ్రాంక్లిన్ బాయ్ అయితే వాళ్ళతో కలిపి అయితే పెద్ద షాప్ అయితే పెట్టేస్తాడు. ఇప్పుడు అలా వెళ్తున్నప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఒకటి అంటాడు, మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే మీకు ఈ చీట్ కోడ్స్ అన్నీ వస్తాయని. అందుకే లేట్ చేయకుండా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోయండి. ఇప్పుడైతే వచ్చేసాడు మన ఫ్రాంక్లిన్ బాయ్ వాళ్ళ మనుషుల దగ్గరికి. ఇప్పుడైతే వాళ్ళ మనుషులతోనైతే డిస్కస్ చేస్తాడు. అరే, నాకైతే ఒక చాలా మంచి ఆలోచన అయితే వచ్చిందిరా. మీ అందరూ ఇకపై ఈ కూలీ పని చేయాల్సిన అవసరం లేదు, నాతో పాటు వచ్చేయండి. నేనైతే మీకైతే ఒక మంచి షాప్ అయితే వెతికైతే పెట్టేస్తాను అంటే చెప్పగానే అందరూ అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ ఆటో ఎక్కి అయితే వచ్చేసారు. అయ్యే, ఎత్తేసాడు రా బాబు, పడేసేటట్టున్నాడు. ఇప్పుడు అందరూ ఫ్రాంక్లిన్ బాయ్ నమ్ముకొని వచ్చినందుకు ఫ్రాంక్లిన్ బాయ్ ఆ మనిషికి ఒక షాప్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటాడు. అరే, మీ అందరికైతే నేనైతే ఒక షాప్ అయితే ఇస్తాను, మీ అందరూ అయితే ఆ షాప్ని అయితే చూసుకోవాలి. ఒకడికి పానీపూరి బండి, ఇంకోటికి టీ బండి, ఇంకోటికి బిర్యానీ బండి, ఇంకా చాలానే ఇస్తాను. అందరూ నా వెనకైతే వచ్చేయండి. మీ షాప్లో అయితే ఎక్కడ ఉన్నాయనేది మీకైతే చూపెట్టేస్తాను. అలా చెప్పగానే అందరూ మన ఫ్రాంక్లిన్ బాయ్ వెనకాల అయితే వచ్చేస్తారు. ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ పరిగెట్టి వాళ్ళ షాప్ దగ్గరికి ఎక్కడ ఎట్టాలో అక్కడికైతే వెళ్ళిపోతున్నాడు. అందరూ నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే మంచి స్టాల్స్ అయితే క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఇదైతే మీరు చక్కగా చూసేయండి. ఇప్పుడైతే మీకు చీట్ కోడ్స్ అయితే చెప్పేస్తాను. అయ్యమ్మ, అందరూ చూసారా ఎలా పరిగెట్టుకొని వస్తున్నారో మన ఫ్రాంక్లిన్ బాయ్ వెనక. అరే, మీ అందరూ లైన్గా ఉండండి, అందరికీ షాప్లు అయితే ఇస్తాను, అందరికీ ఉన్నాయి, ఎవరు తన్నుకోవద్దు, కొట్టుకోవద్దు. అమ్మాయి నువ్వు వెళ్ళు, నేనైతే ఇక్కడైతే స్టాల్ అయితే పెడతాను. ఫస్ట్ స్టాల్ అయితే బిర్యానీ పాయింట్ అయితే పెడదాం. ఓకే, నేనైతే స్టాల్ 1 అయితే నొక్కేసాను. ఇదే చీట్ కోడ్ అనమాట. ఓకే, స్టాల్ 1 అని నొక్కితే మనకైతే ఒక షాప్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, బిర్యానీ పాయింట్ అయితే వచ్చింది. అరే, ఇందులో ఒకడైతే మీలో బిర్యానీ అయితే అమ్మేసుకోవాలి రా బాబోయ్. ఇప్పుడైతే స్టాల్ 2 అదైతే రెండో వాడికి అయితే ఇచ్చేస్తాను. ఎక్కడైతే స్టాల్ 2 అయితే పెట్టేద్దాం. నాతో పాటు రండి, ఎక్కడైతే స్టాల్ 2 అయితే ఇట్టేస్తాను. సరిగ్గా చూసేయండి. స్టాల్ 2ది కావాలంటే మనం టూల్ బాక్స్ ఓపెన్ చేసి ఆర్జిఎస్ టూల్లో స్టాల్ 2 అని అయితే నొక్కాలి. అప్పుడైతే మనకైతే స్టాల్ అనేది అయితే క్రియేట్ అయితే అవుతుంది. చూసారు కదా, పానీపూరి బండి అయితే వచ్చేసింది. ఇదే స్టాల్ 2 అనమాట. చాలా ఉన్నది కదా, అక్కడ పానీపూరితో పాటు చాట్ కూడా ఉంది. అక్కడ తెల్లది ప్లేట్లు అనుకుంటాను, ప్లేట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే స్టాల్ 3 అయితే క్రియేట్ చేసేద్దాం. అది అందరూ ఒకటికి ఇచ్చేద్దాం. స్టాల్ 3 అయితే నేనైతే టైప్ అయితే చేసేస్తాను. ఓకే, అందరూ సైడ్కి అయితే వచ్చేయండి. స్టాల్ 3 అయితే నేనైతే నొక్కేసాను. ఇప్పుడైతే స్టాల్ 3 నొక్కితే అయితే మనకైతే ఎక్కడైతే ఐస్ క్రీమ్ పాయింట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, గోలా ఐస్ అని అయితే క్రియేట్ అయితే అయ్యింది. ఈ ఐస్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా గోలా ఐస్ తింటే తిన్నానని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే మనమైతే ఫైనల్గా ఉన్నోడికైతే టీ పాయింట్ అయితే ఇచ్చేద్దాం. టీ పాయింట్ కోసం కొద్దిగా సైడ్కి అయితే వచ్చేద్దాం. ఎక్కడైతే టీని అయితే పెట్టేద్దాం. ఎందుకంటే మన ఫ్రాంక్లిన్ బాయ్కి అయితే టీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫ్రాంక్లిన్ బాయ్ ఇంటి దగ్గర అయితే టీ స్టాల్ అయితే పెట్టుకున్నాడు. టీ స్టాల్ అయితే స్టాల్ 4 అనమాట. ఇప్పుడైతే వచ్చేసింది. చూస్తున్నారు కదా, టీ స్టాల్ అయితే. ఇప్పుడైతే టీ స్టాల్కి అయితే మన టీ కొట్టు బాబాయ్ వచ్చి అయితే ఓపెన్ చేస్తాడు. ఇందులో మనలో ఒకరైతే ఈ టీ స్టాల్ని అయితే ఇచ్చేద్దాం గివ్ అవే. మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీకైతే ముందుగానే వచ్చేస్తాయి. అండ్ నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయండి. మీకు చాలా లింకులు, మ్యాప్లు, కొత్త గేమ్లు అనేవి ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.